సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్నటి సినీ ప్రముఖులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కదా! ఆ మీటింగ్ పైన పూనమ్ కౌర్ గారు ఒక చిన్న సెటారికల్ ట్వీట్ చేశారు. సో, ఈ మీటింగ్ చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవేమో అని చెప్పేసి మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది అని చెప్పేసి ఆమె వెర్షన్‌లో ఆమె ట్వీట్ చేశారు. అంటే ఒక్క మహిళ డైరెక్టర్, ఒక్క మహిళ సంబంధించిన ఎనీ సినిమా వాళ్ళకి ఎవ్వరు వెళ్ళలేదు. అలాగే ఇంకోటేంటంటే సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఈ ప్రీమియర్స్, ఈ బెనిఫిట్ షోలు లేకుంటే టికెట్ రేట్స్ హైక్ వీటికి సంబంధించిన మీటింగ్స్ సీఎంలతో ఎక్కువ జరగడం మనం చూస్తున్నాం. అంటే ఇవి తప్పితే సినిమా ఇండస్ట్రీకి ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ లేవా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది సార్. మరి వీటిపైన మీ ఒపీనియన్ మీరేం చెప్తారు సార్? అంటే నిన్న మీటింగ్‌లో మహిళలు లేరు అనేది వాస్తవం. చాలామంది ఈ విషయాన్ని గమనించారు. అనేక టీవీ డిస్కషన్స్‌లో కూడా వచ్చింది ప్రస్తావన. ఓకే. అంటే అలాగే కోర్ గ్రూప్ వెళ్ళలేదు. ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో దాదాపుగా వాళ్ళు మాత్రమే హాజరై ఆ ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేసుకోవడానికి ముఖ్యమంత్రితో ఒక మీటింగ్‌ని ఫెసిలిటేట్ చేశాడు దిల్ రాజు గారు. అంతే తప్ప ఇదేదో కొన్ని సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల్ని మాట్లాడటానికి ఒక డెలిగేషన్ లాగా వెళ్ళలేదు. జనరల్గా అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే 24 క్రాఫ్ట్స్కి యూనియన్స్ ఉన్నాయి. ఆ యూనియన్స్లో మీటింగులు జరిగి ఆ మీటింగుల నుంచి ఒక అవుట్కమ్ ఛాంబర్కి చేరి వీటన్నిటినీ క్రోడీకరించి అన్ని విభాగాల నుంచి ప్రతినిధుల్ని తీసుకుని ఏం మాట్లాడాలి, ఏ పాయింట్ మీద ఎక్కడి వరకు వెళ్ళాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలనుకుంటే ఏవి వదిలేయాలి, ఏ అంశాల మీద పట్టుబట్టాలి అనేది క్షుణ్ణంగా ఒక డిస్కషన్ జరిగి ఒక మెమోరాండం తయారు చేసుకుని అప్పుడు వెడతారు. వెళ్ళినప్పుడు ఆ చర్చ జరుగుతుంది. ఇప్పుడు గతంలో స్లాబ్ సిస్టమ్ పెట్టాడు ఎన్టీ రామారావు గారు. ఆ స్లాబ్ సిస్టమ్ తీసేయమని అనేక సార్లు వెళ్ళారు. కేటగారికల్గా వీళ్ళు ఏ అంశాలు సినిమా పరిశ్రమకు ఇబ్బంది పెడుతున్నాయి స్లాబ్ వలన అనేది క్లియర్ కట్గా అన్ని విభాగాలకు సంబంధించి ప్రతినిధులను తీసుకుని వెళ్ళేవారు. దాసనారాయణరావు గారు ప్రధానంగా ఆ ప్రతినిధి బృందాన్ని లీడ్ చేసేవాడు ఆ రోజుల్లో ఆయన. అది జరుగుతుంది, అలా జరగాలి యాక్చువల్గా. కానీ నిన్నటి మీటింగ్ అలా జరగల. ఇది కేవలం కన్ఫెషన్ ప్రోగ్రామే, నేర అంగీకార సమావేశం మాత్రమే జరిగింది. అందుకనే చాలామంది ఇండస్ట్రీ ముఖ్యమంత్రి ముందు తలదించుకునే పరిస్థితి కల్పించారు పుష్ప గారు అని చెప్పి వాపోయింది. ఇండస్ట్రీలో చాలామందిలో ఆ బాధ పెయిన్ కనిపించింది నిన్నటి సమావేశానంతరం. అలాగే అందుకని అన్ని విభాగాలని పిలవలేదు. అందులో భాగంగానే మహిళల్ని కూడా ఎవరిని తీసుకెళ్ళలేదు. అంతకు మించి ప్రాధాన్యత లేదు. పోతే రెండో ప్రశ్న ఏంటంటే, ఇటీవల కాలంలో సినిమా ప్రముఖులు ఎప్పుడు ప్రభుత్వాలను కలిసినా కానీ టికెట్ల రేట్లు పెంపు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనికి ఒక ముడివేసి ఈ టిక్కెట్ల రేట్లు పెంపుకు మీరు ఆమోదించకపోతే తెలుగు సినిమాని ప్రపంచ సినిమాగా మేము మారుస్తున్నాం, ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా తీసుకెళ్తున్నాం, మేము అంత కష్టం మేము పడుతుంటే మీరు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు, మాకు ఎందుకు ప్రోత్సాహం ఇవ్వరు, పైగా అవమానిస్తున్నారు మీరు. నిజానికి మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దాన్ని రియాక్ట్ అవుతూ అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఇంట్లో. ఆయన ఇంట్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ ప్రోగ్రాంలో భాగంగా అన్నాడు ఆ మాట. ఒక పక్కన మేము తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి పెంచుతుంటే సత్కరించాల్సింది పోయి ఇలా చేస్తారా అనే మాట కూడా దొర్లింది. వారు అన్నారు, వారి తండ్రి గారు కూడా అన్నారు ఆ మాట, అల్లు అరవింద్ గారు కూడా అన్నారు ఆ మాట. అంటే మేము తెలుగు సినిమాని ఆ రేంజ్కి తీసుకెళ్తుంటే కనీసం టికెట్లు 10,000కి అమ్ముకునే అవకాశం మాకు కల్పించరా మీరు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అంటే ఏంటి, టిక్కెట్ల రేట్లు ఆ రేటుకి అమ్ముకుంటే తప్ప మా బడ్జెట్లు వర్కౌట్ అవ్వవు అనేదే వీళ్ళ ఉద్దేశం. అందుకోసం కాదు కదా మీరు పాన్ ఇండియా సినిమాలు లేకపోతే వరల్డ్ సినిమాలు తీస్తోంది. మీరు హెవీ బడ్జెట్ పెడుతున్నారు. ఈ హెవీ బడ్జెట్ వర్కౌట్ చేసుకోవడానికి మార్కెట్ విస్తరిస్తాం. ఇంకేమిటి, మీకు టికెట్లు పెంచుకోవడానికి ఎందుకు అనుమతినివ్వాలి ప్రభుత్వాలు? మీరు లిమిటెడ్ ఏరియా అన్నప్పుడు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి రోజుల్లో మార్కెట్ ఇక్కడ వరకే ఉండేది. దేశోద్ధారకుడు సినిమాకి ముందు ఆయన సినిమాలన్నీ వాంటెడ్గా బ్లాక్ అండ్ వైట్లోనే తీసేవాళ్ళు. ఎందుకు తీసేవాళ్ళు? దేశోద్ధారకుల సినిమా కూడా ఆయన
కలర్లో తీస్తానంటే విశ్వేశ్వరరావు ప్రొడ్యూసర్ ఈయన పిలిచి కోపడ్డాడు. పిచ్చె కింద ఎందుకు కలర్లో తీస్తున్నావు, అనవసరంగా ఖర్చు, కోటా సిస్టమ్ అప్పుడు. కోటా సిస్టమ్ లేకపోతే బ్లాక్లో ఫిలిం కొనాలి. బ్లాక్లో ఫిలిం కొని ఎందుకు సినిమా చేయాలి, నువ్వు అనవసరంగా వదిలే అన్నాడు ఆయన. లేదు, నా వ్యూహం వేరే ఉంది, మీరు మాట్లాడకండి అని చెప్పి తీశాడు సినిమా. వర్కౌట్ అయింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సినిమా వేయాలనుకున్నాడు. అందుకోసం కలర్లో తీశాడు. ఆయన వచ్చి ప్రభుత్వాలను ఏమి ప్రత్యేకంగా నేను హై బడ్జెట్ పెట్టాను కాబట్టి మీరు నాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడగల. మార్కెట్ విస్తరిస్తున్నాను కాబట్టి ఎక్స్పాండ్ అవుతున్నటువంటి మార్కెట్ని గ్రాప్ చేయటానికి క్వాలిటీ పెంచాలి. భారీ సెట్స్ వేశారు ఆ సినిమాకి. అది కూడా ఎన్టీఆర్ కోప్పడ్డాడు, ఎందుకు అంత ఖర్చు పెట్టి సెట్లు వేస్తున్నారు, బాంబే నుంచి టైలర్లను తెచ్చి బట్టలు కుట్టించారు, అది కూడా కోప్పడ్డాడు ఆయన. ఇవి అసలు మీరు ప్రొడక్షన్లో పట్టించుకోకండి, ఇది వేరే వ్యూహంతో చేస్తున్న సినిమా అని చెప్పి ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చాడు విశ్వేశ్వరరావు గారు. వర్కౌట్ అయింది. ఆయన ఒక వ్యూహం అనుకున్నాడు, ఆ రేంజ్లో సినిమా తీశాడు, ఆ రేంజ్లో వర్కౌట్ అయిపోయింది ఆయనకి. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు, నిజమా అంటే మన మార్కెట్ పెంచుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అనేది అప్పుడు ఐ ఓపెనర్. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి ఈయనకి. ఇప్పుడైనా అంతే, మీరు హెవీ బడ్జెట్లు రాజమౌళి బాహుబలి తీసేటప్పుడు ప్రభుత్వాలని టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి అడగాలి అని అనుకోవాలి. ఆయన తను పెడుతున్నటువంటి ఖర్చు వర్కౌట్ చేసుకోవడానికి మార్కెట్ విస్తరణ మాత్రమే చూసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సినిమా రిలీజ్ అయితే కొంత డబ్బులు పెట్టవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు బడ్జెట్ పెరుగుతుంది. ఆ లెవెల్ బడ్జెట్ పెడితే తప్ప ఆ గ్రాప్ చేయలేరు. హిందీ సినిమాలు ఎందుకు క్వాలిటీగా ఉండేవి తెలుగు సినిమాల కంటే? ఒకప్పుడు వాళ్ళది నేషనల్ మార్కెట్ కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్ పెద్ద హీరోలుగా ఉన్నప్పుడు వీళ్ళకంటే బాలీవుడ్ వాళ్ళకి పెద్ద రెమ్యూనరేషన్లు ఉండేవి. వీళ్ళు 7 లక్షలు తీసుకుని ఉంటే వాళ్ళు 25 లక్షలు తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకు తీసుకునేవాళ్ళు? ఆ టైంలో కూడా ఇండియా టుడే లాంటి పత్రికలు రాసినాయి, వీళ్ళు ఒక స్ట్రైట్ బిజినెస్ వీళ్ళది, ఇక్కడ వరకే వీళ్ళు 7 లక్షలు తీసేసుకుంటున్నారు, నేషనల్ మార్కెట్కి ఎంత తీసుకోవాలి, వీళ్ళే వెళ్తే వాళ్ళు 25 తీసుకుంటున్నారు అని రాశారు. కాబట్టి లిమిటెడ్ ఏరియా అన్నప్పుడు లిమిటెడ్ బిజినెస్, లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. మీరు నేషనల్ లెవెల్కి వెళ్ళేటప్పుడు బడ్జెట్లు పెరుగుతాయి, మీ మార్కెట్ కూడా పెరుగుతుంది, అక్కడి నుంచి రిటర్న్స్ వస్తాయి. ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచో, బెనిఫిట్ షోస్ వేసుకుని మీకు డబ్బులు ఇప్పించవు. కానీ దానికోసమే అడుగుతున్నారు వీళ్ళు. అలాగే దీన్ని ఇండస్ట్రీ సమస్యగా మారుస్తున్నారు. ఇండస్ట్రీ సమస్య అంటే టికెట్ల రేట్లు పెంచుకోవటమే. థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు అనే ఒక విమర్శ ఉంది. దీని నుంచి థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్గా మారిపోతుంది. దాంతో థియేటర్ అంటే జనాలు భయపడుతున్నారు, సినిమాకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. సినిమాకి వెళ్ళాలంటే బ్యాంకు లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి, నగా నట్రా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. మొన్న అసెంబ్లీ వేదికగా చెప్పాడు ఆయన, ఆ 4 టికెట్లకి 12,000 పెట్టారు వాళ్ళని. యాక్చువల్గా వాళ్ళు ఉండేది ఎక్కడో దిల్సుఖ్ నగర్ దగ్గర. ఈ పిల్లవాడిని ఆ సినిమా చూపించాలనుకున్నారు. రెండోది వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తున్నాడు అని. ఆ పిల్లవాడిని అది రెచ్చగొట్టింది, అతన్ని చూడాలి అని. అందుకని వీళ్ళ అమ్మాయి మరణం వెనకాల ఈ స్టోరీ ఉంది. కాబట్టి ఈ టిక్కెట్ల రేట్ల పెంపు దీని గురించి ఎక్కువ హైరానా పడుతున్నారు. ఇది ఇండస్ట్రీ సమస్యగా మారుస్తున్నారు. కానీ థియేటర్లు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు, థియేటర్లు అంటే భయపడుతున్నారు జనాలు అనేది పట్టించుకుని, అంటే చిన్న సినిమాలకు వెళ్ళట్లేదు జనాలు వాంటెడ్గానే. అక్కడేదో బీభత్సం ఉంటుంది అనుకుంటే డబ్బులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్ప నార్మల్గా ఒక సినిమా చూద్దామని జనాలు అనుకోవట్లేదు. అంటే పబ్లిక్ మూడుని చంపేశారు వీళ్ళు. ఈ టికెట్ల రేట్లు పెంచడం ద్వారా ఇంతకుముందు సరదాగా సినిమాకి వెళ్ళేవాళ్ళు, జేబులో 10 రూపాయలు వేసుకుని అలా వెళ్ళి ఓ 2 రూపాయలు 3 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని లోపల కూర్చుని ఓ రూపాయి పెట్టి సమోసాలు తిని ఓ టీ తాగి సినిమా చూసి వచ్చేవాళ్ళు, అయిపోయేది.
ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే 350 రూపాయలు టికెట్ కొనాలి. మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ చంపేస్తున్నారు వాంటెడ్గానే. 350 టికెట్ కొనాలా, లోపల సమోసా కానీ ఏదైనా తినాలంటే కనీసం వాటర్ బాటిల్ 70 రూపాయలు. బయట 10 రూపాయలు సీసా, లోపల 70 రూపాయలకు అమ్ముతున్నారు. దాని మీద కట్టడి లేదు ఎవరికి. దాని మీద కట్టడి చేయమని అడిగే దమ్ము లేదు ఎవరికి ప్రభుత్వాలను. అది మానేసి టిక్కెట్ల రేట్లు పెంచండి అని అడగటం పరమ దుర్మార్గం. ఆడియన్స్ని థియేటర్ల నుంచి వెళ్ళగొట్టే పని ఇది. టికెట్ల రేట్లు పెంచమంటాం. ఇవే నోళ్లతో వీళ్ళు చిన్న సినిమాకి ఒక ప్రత్యేకమైన షో వేయండి మల్టీప్లెక్స్ల్లో, చిన్న సినిమా టికెట్ 100 రూపాయలకు అమ్ముకునే అవకాశం కల్పించండి, ట్యాక్స్ తగ్గించండి, ఓకే. స్నాక్స్ రేట్లు కావాలంటే అవే ఉంచుకోమనండి. వాళ్ళు తిండా అనేది వేరే గొడవ. 100 రూపాయలకు మల్టీప్లెక్స్లో ఎంట్రీ ఇవ్వండి చిన్న సినిమాకి. అది కనుక జరిగితే చాలా చిన్న సినిమాలు వస్తాయి. 100 రూపాయలు అనేది ఈ రోజున ఇష్యూ కాదు. కాబట్టి 100 రూపాయలు చేయండి మల్టీప్లెక్స్లో. సింగిల్ స్క్రీన్స్లో 70 రూపాయలు పెట్టండి చిన్న సినిమాకి. జనం రాకపోతే తీసేయండి సినిమా. వాళ్ళు 100 రూపాయలకి మల్టీప్లెక్స్ అని ప్రచారం చేసుకుంటాడు, జనాలు వస్తారు. మౌత్ పబ్లిసిటీ జరిగితే ఆ సినిమా పెరుగుతుంది. ఆ తర్వాత సినిమా పెద్ద హీరోతో చేస్తాడు, అదే ప్రొడ్యూసర్, అదే డైరెక్టర్. ఓకే. తద్వారా మీరు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. బలగం లాంటి సినిమాలు ఇంకో 10 మంది తీస్తారు. దిల్ రాజు తీస్తే తప్ప బలగం సినిమాకి గతి లేదు. ఆ పరిస్థితి ఎందుకు కల్పించాలి మీరు? గతంలో చాలామంది ఔత్సాహికులు సరదాగా వచ్చి సినిమాలు తీసేవాళ్ళు. చలిచేమలు అనే సినిమాని 10 మంది సరదాగా అనుకుని తలో 10,000 వేసుకుని 1,00,000 రూపాయల్లో తీశారు ఆ సినిమా. ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్. ఓకే. 100 రోజుల సినిమా అది. ఈ రోజునైతే ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. దాసరి గారు కొన్ని వందల సార్లు చెప్పాడు, ఈ రోజుల్లో అయితే నేను డైరెక్టర్ని అయ్యేవాడిని కాదు, ఆ రోజుల్లో కాబట్టి నేను డైరెక్టర్ని అవ్వగలిగాను అని చెప్పాడు ఆయన. తాత మనవడు సినిమాకి బ్రీతింగ్ స్పేస్ దొరికింది అంటే ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో థియేటర్లు ఉండేవి. వాళ్ళు నెక్స్ట్ పిక్చర్ రిలీజ్ వరకు ఈ సినిమాని ఆ థియేటర్లో ఉంచేవాళ్ళు. అందుకని కొంచెం మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి ఒక వారానికో 10 రోజులకు సినిమా అందుకునేది. ముత్యాల ముగ్గు అలా అందుకున్న సినిమానే, సంపూర్ణ రామాయణం అలా అందుకున్న సినిమానే. రెండో రోజు జనం లేకపోతే తీసవతలు పాడేస్తే ఏమైపోయేవాళ్ళు వీళ్ళు? ముత్యాల ముగ్గు ఏమైపోయేది, శంకరాభరణం ఏమైపోయేది, తాతమ్మనోడు ఏమైపోయేది? వెరీ ఫస్ట్ డే, వెరీ సెకండ్ డే, మూడో రోజు కూడా జనం లేదు శంకరాభరణానికి కూడా. 4వ రోజు నుంచి నెమ్మదిగా పికప్ అయ్యి అది 175 రోజులు, 200 రోజులు ఆడింది. రెండో రోజు జనం లేకపోయేసరికి తక్కువ రేటుకి సినిమా హక్కులు అమ్మేసుకున్నారు వాళ్ళు, పూర్ణోదయ వాళ్ళు. ఎవరైతే కొనుక్కున్నారో 200 రోజులు ఆడింది అదే థియేటర్లో ఆ సినిమా. ఆ డబ్బులు ఎవరు తిన్నట్టు? ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఆ రోజున మేము తొందరపడకుండా ఉంటే 1-2 రోజులు ఆగుంటే బాగుండేది. ఏది ఏడిది నాగేశ్వరరావు గారి పిల్లలు వాళ్ళు ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆ వాక్యం ఉంటుంది. అందుకని చిన్న సినిమాని ఫెసిలిటేట్ చేయటం అనేది మీ బుర్రలో ఉందా లేదా? మీరు టిక్కెట్ల రేట్లు పెంపు గురించి ఎలా మాట్లాడుతున్నారో నోరేసుకుని ఇండస్ట్రీ వాయిస్గా, ఇండస్ట్రీ గొంతు ఇదే అని ప్రభుత్వాలతో ఎలా మాట్లాడుతున్నారో అలాగే చిన్న సినిమాలకు మల్టీప్లెక్స్లో 100 రూపాయలకి టికెట్లు అమ్ముకునే అవకాశం కల్పించండి. 10 మంది కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీస్తారు, తద్వారా 10 మందికి పని దొరుకుతుంది, ఓ 10 కెమెరాలు అద్దెకు తిరుగుతాయి, కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ ఏరియాలో. దాని గురించి మాట్లాడే దమ్ముందా అనేది ఒకటి సూటిగా ప్రశ్న. అది మాట్లాడటం చేత కాదు అనుకున్నప్పుడు మీరు కేవలం దోచుకోవటానికి మాత్రమే పెట్టుకున్నారు, మీ ఛాంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు అని అనుకోవాల్సి వస్తుంది. అంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళే సినిమాల చిన్నవాళ్ళు కాదా? చిరంజీవి అనే మెగాస్టారు ప్రాణం ఖరీదు అనే చిన్న సినిమా ద్వారానే ఇంట్రడ్యూస్ అయింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ పెద్దోడు కావచ్చు, క్రాంతి గారు, కానీ ఆయన చేసింది చిన్న సినిమానే. వాంటెడ్గా చేశాడు, ఒక ప్రయోగం చేశాడు. బాలచందర్ తరహా సినిమా ఒకటి చేద్దామని ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని కొని సినిమా తీశాడు. అందులో చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు ఇతనికి, తద్వారా కదా రైజ్ అయింది.
తొలి రోజుల్లో చిరంజీవి చేసిన సినిమాలన్నీ అవే కదా. పురాదిరాళ్ళు ఆ సినిమాలో క్యారెక్టర్ ఏంటైంది, అక్కడి నుంచి పుట్టినవాడేగా ఆయన. ఎన్టీ రామారావు గారు పుట్టింది అక్కడి నుంచేగా, చిన్న క్యారెక్టర్ల నుంచే కదా. అక్కినేని నాగేశ్వరరావు పుట్టింది అక్కడి నుంచే కదా. కాబట్టి ఇండస్ట్రీ అంటే నోట్లో బంగారు చెంచా పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు. కొత్తగా న్యూ కమ్మర్స్ వస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంకరేజ్ చేస్తేనే ఓ చిరంజీవి, ఒక ఎన్టీ రామారావు ఇలాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి వారసుల పరిశ్రమ ఇది. సినిమా పరిశ్రమ అనేది వారసుల పరిశ్రమ అని డిక్లేర్ చేస్తే ఓకే, వెళ్ళండి, గుడ్, మీ పద్ధతిలో వెళ్ళిపోండి. ఇక్కడ 2 కుట్రలు జరుగుతున్నాయి. ఒకటి చిన్న సినిమాని చంపేసే కుట్ర, రెండోది థియేటర్ని ఆడియన్ ఫ్రెండ్లీగా ఉంచకుండా దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా మార్చేసి, సినిమాకి వెళ్ళటం అనేది కూడా ఒక ఈవెంట్గా మార్చి పడేసి, మల్టీప్లెక్స్లకి మాత్రమే సినిమాని పరిమితం చేసి, సింగిల్ స్క్రీన్స్ చంపేసి, సినిమా చూడాలనుకున్నవాడు ఫోన్లో యాప్ వేసుకుని చూసుకోండి అని వాళ్ళని ఓటీటీలకు తోసేస్తున్నారు. అంటే చిన్న సినిమాలని ఓటీటీలకు గెంటేస్తున్నారు. అలాగే 100 రూపాయల కంటే ఎఫర్ట్ చేయలేనటువంటి ఆడియన్స్ అందరినీ ఓటీటీలకు గెంటేస్తున్నారు. సినిమా ఆడియన్స్ రేంజ్ పెంచేసి 1000 రూపాయల పైన ఖర్చు పెట్టగలిగినోడే థియేటర్కి రండి అని చెప్తున్నారు. ఇది వివక్షే, ఇది ఖచ్చితంగా వివక్ష. దీని మీద ఒక పెద్ద డిస్కషన్ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇలా ట్వీట్లు చేయటం కాదు, పూనం కౌర్ గారు ట్వీట్ చేశారు, మరొకరు ట్వీట్ చేశారు కాదు. ఇది ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తీయాలనుకుంటున్న వాళ్ళు, ఆస్పిరెంట్స్, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి సెమినార్ పెట్టి యుద్ధం చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.